నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయట్ మాధురీస్ కిచెన్. క్యాబేజ్ 65 అనుకోవచ్చు, క్యాబేజీ పకోడీ కర్రీ అనుకోవచ్చు. క్యాటరింగ్ స్టైల్లో మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. క్యాబేజీ సన్నగా తురిగిన క్యాబేజీ ఒక కప్పు తీసుకున్నాను. ఒక పావు అంటే ఒక ఆనియన్, సన్నగా తరిగిన ఒక ఆనియన్, పచ్చిమిర్చి, కాస్త జీడిపప్పు, చిన్న అల్లం తురుమండి, మైదా ఒక స్పూన్, శనగపిండి ఒక స్పూను, కార్న్ఫ్లోర్ కానీ వరిపిండి కానీ తీసుకోవచ్చు. నేను చాట్ మసాలా పావు స్పూన్, కారం ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను. మీకు కార్న్ఫ్లోర్ లేకపోతే వరిపిండి కూడా వేసుకోవచ్చు. వరిపిండి ఒక పావు స్పూన్, జీలకర్ర, ఈ క్యాబేజ్, పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము అన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడే చాట్ మసాలా అండి ఒక పావు స్పూను, రుచికి సరిపడా సాల్ట్, కారం మీ ఇష్టం చూసుకుని వేసుకోండి. శనగపిండి ఒక స్పూన్, మైదా ఒక స్పూన్, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, దాని బదులు మీకు బియ్యం పిండి కూడా వాడుకోండి. వీటితో బాగా ఒక 10 నిమిషాలు అలా కలుపుకోవాలి. దాంట్లో ఉండే వాటర్తోనే ఆల్మోస్ట్ కలిసిపోతుంది. లేదు అంటే ఒక హాఫ్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోండి. మీకు పిండి కానీ సరిపోలేదు అనిపిస్తే ఇంకొక హాఫ్ స్పూన్ కానీ శనగపిండి వేసుకోండి. మరి ఎక్కువ పిండిగా కాదండి, ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఈలోపు కడాయిలో నూనె వేసుకుని, నూనె మరీ ఎక్కువ పోసేసుకోకండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ అది ఎంత వేస్ట్ అవుతుంది. ఎంతకు సరిపడా అంత వేసుకుని ములిగేటట్టుగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఇలా విడివిడిగా ఇలా విచ్చినట్టు వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకుని మీడియం ఫ్లేమ్ అండి, హై ఫ్లేమ్ అయితే వేగదు, లోపల మాడిపోతుంది. పైన వేసుకుని మీకు ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏం అక్కర్లేదండి. సోయా సాస్, చిల్లీ సాస్ అవన్నీ కూడా వాళ్ళు వేస్తారు, అజినమోటో వేస్తారు. ఇంకా మనం బయట ఫంక్షన్స్లో ఎలాగో అవన్నీ తింటున్నాం, వేస్ట్ అంతా లోపలికి వెళ్తుంది. మన ఇంట్లో చేసుకునేటప్పుడు కూడా అవి లేకుండా కూడా టేస్టీగా ఇలా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ వేయించి తీసి పక్కన పెట్టేసుకుని, ఆఖరిని కాస్త కరివేపాకు 2 రెబ్బలు, పిడికెడు జీడిపప్పు, మీ ఆప్షన్ అండి, లేకపోతే పిడికెడు పల్లీలు కానీ వేసి వేయించుకుందాం. ఇప్పుడు నేను కొద్దిగా చేసుకున్నాను, మీరు ఏం చేసినా సరే క్వాంటిటీని బట్టి కొలతలు మార్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు వేయించేసుకుని సేమ్ టేస్ట్ మటుకి రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుందండి. చూసారా, ఎంత కొద్దిగా చేసుకున్నా ఎక్కువ మొత్తంలోనే వస్తుంది. మీకు ఏదైనా చిన్న ఇంట్లో నలుగురు గ్యాదర్ అయినా కూడా ఇలా చేసేసుకోవచ్చు. ఎక్కడికైనా బయటికి మనం పిక్నిక్ అదే వెళ్ళినా ఇలా చేసి పట్టుకెళ్ళిపోయాం అనుకోండి, ఈవినింగ్ వరకు కూడా స్నాక్గా కూడా ఉపయోగపడుతుంది. ఒక ఫ్రై కర్రీ లాగా కూడా ఉంటుంది. క్యాబేజీ ఫ్రై, పకోడీ 65, పేరు ఏదైనా టేస్ట్ మాత్రం సూపర్ అండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.